గ్యాంగ్ పేరు వినగానే ఉత్తరాంధ్ర వణికిపోయేది. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు చిగురుటాకులయ్యాయి. క్షణక్షణం భయం భయం. ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తారోనని టెన్షన్. రాత్రైతే చాలు కంటికి నిద్ర కరువు. తాళం వేసినా వేయకపోయినా ఒకటే. కన్ను పడితే దోపిడీ జరిగినట్లే, అడ్డొస్తే ప్రాణాలు గాల్లో కలిసినట్లే. 3 జిల్లాల పోలీసుల్ని 3 నెలల పాటు ముప్పు తిప్పలు పెట్టారు. నేర చరిత్రలో డేంజరస్ గ్యాంగ్ గా ముద్రపడిన ఆ ముఠాకు పోలీసులు ఎలా చెక్ పెట్టారన్నదే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్. ఇంట్లోకి ఒక దొంగ చొరబడితేనే ఏ క్షణాన ఏం జరుగుతుందోననే టెన్షన్ ఉంటుంది. అలాంటిది ఏకంగా 6 దూసుకొస్తే, మారణాయుధాలతో బెదిరిస్తే ఏం చేయగలం? అలర్ట్ అయ్యేలోపే అంతం చేసే ముఠా అది. వాళ్ళ దోపిడీ ఎలా సాగుతుందో తెలుసుకుంటే ధైర్యానికి కూడా భయం వేయక మానదు. అర్ధరాత్రి, చిమ్మ చీకటి, నిర్మానుష్యంగా రోడ్డు. అక్కడ ఓ గ్యాంగ్ లీడర్, అతని వెంట మరో 5. అందరి మొహాలకు ముసుగులు. ఒకరినొకరు చూసుకున్నారు. మెల్లగా సెంటర్లోకి వచ్చారు. ఓ నగల షాపు దగ్గరకు వెళ్లారు. నకిలీ కీలతో తాళం తీసేందుకు యత్నించాడు. ఎంతకీ తాళం తెరుచుకోలేదు. రాయితో తాళం కప్పను పగలకొట్టాడు. షట్టర్ కాస్త ఎత్తి లోపలికి చొరబడ్డారు. కొన్ని నిమిషాలు గడిచాయి. ఖాళీగా వెళ్లిన వాళ్లు నగల సంచులతో బయటకొచ్చారు. షట్టర్ క్లోజ్ చేసి చెక్ చేశారు. భయంకరమైన దోపిడీ. తెల్లారి షాపు గుల్లవడం చూసి గొల్లుమన్నాడు యజమాని. పోలీసులకు ఫోన్ చేశాడు. అక్కడికొచ్చిన పోలీసులు నేరగాళ్ల అడుగుజాడల కోసం అంగుళం వెతికారు. ఫలితం శూన్యం. ఎవరీ చోరీకి పాల్పడింది పోలీసులకు అంతు చిక్కలేదు. షాపు యజమానితో పాటు చుట్టుపక్కల వాళ్లను ప్రశ్నించారు. వాళ్లు చెప్పిన వివరాలతో నిందితుల కోసం వేట మొదలైంది. కొన్ని రోజుల తర్వాత శ్రీకాకుళం జిల్లా రామచంద్రాపురంలో జరిగిందో దోపిడీ. ఊరికి దూరంగా కోళ్ల ఫారం పక్కనున్న ఇంట్లోకి 6 దొంగలు గోడ దూకొచ్చారు. ఇంటి వెనుకున్న గేట్లోంచి లోపలికి తొంగి చూశారు. అంతా నిద్రలో ఉండడాన్ని గమనించారు. వెంటనే లోపలికి ప్రవేశించారు. శబ్దం రావడంతో యజమాని నిద్రలేచాడు. అంతే, అతన్ని రౌండప్ చేసి చితకబాదారు.
డబ్బు నగలు దోచుకున్నారు. క్షణాల్లో అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులకు కాల్ చేయగా కాసేపటికి అక్కడికొచ్చారు. జరిగిందంతా వాళ్లకు చెప్పాడు. కేసు నమోదు చేశారు. దుండుగల వేలి ముద్రల కోసం పరిశీలించారు. నిరాశ మిగిలింది. దర్యాప్తు చేస్తామంటూ వెళ్లిపోయారు. విజయనగరం జిల్లా చీపురుపల్లె పట్నం రాత్రివేళ ఇంటి ప్రహరీ దాటి దుండగులు ఒక్కొక్కరు లోపలికెళ్లారు. ఇల్లంతా తిరిగారు. ఎవరూ నిద్రలేవలేదు. విలువైన వస్తువులను సంచిలో నింపుకోవడానికి యత్నించారు. వాళ్ల చేతిలోంచి ఓ వస్తువు జారిపడింది. దాని శబ్దానికి ఇంటి ఓనర్ లేచాడు. గట్టిగా కేకలేస్తూ బయటకు పరిగెత్తాడు. దుండగులు దోపిడీ ఆపేసి గుంపులుగా తన్ని వెంబడించారు. పోలీసులకు కాల్ చేయబోతుంటే అడ్డుకుని అతన్ని చితకబాదారు. కత్తితో దాడి చేసి దోచుకున్న డబ్బుతో పారిపోయారు. పోలీసులు వచ్చారు. కుటుంబ సభ్యుల్ని వివరాలు అడిగారు. ఎప్పట్లాగే కేసు నమోదైంది. విజయనగరం జిల్లా బోరాపురంలో పెట్రోల్ బంకు దగ్గర అంతా నిర్మానుష్యంగా ఉంది. దుండగులు బంకుపై మెరుపు దాడి చేశారు. క్యాష్ కౌంటర్ దగ్గరికెళ్లి కత్తులతో బెదిరించారు. డబ్బు తీసుకుని పరారయ్యారు. ఊహించని పరిణామం నుంచి తేరుకుని వెంటనే పోలీసులకు ఫోన్ చేశారు. రొటీన్ గా పోలీసులు అక్కడికొచ్చారు. మేనేజర్ చెప్పింది విన్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు రిజిస్టర్ అయింది. ఇలా 3 నెలల్లో రాత్రనక పగలనక 10 దోపిడీలు, ఓ హత్య జరిగాయి. చూస్తుంటే ఈ దోపిడీలన్నింటి వెనక ఒకటే ముఠా ఉన్నట్లు కనిపిస్తోంది. మరి పోలీసులు ఏం తేల్చారు?